A sphere, cylinder and cone have the same radius and same height. ఒక సిలిండర్, ఒక స్పియర్, సిలిండర్, కోన్ హ్యావింగ్ సేమ్ రేడియస్, ఒకే రేడియస్ కలిగి ఉందిట, ఒకే హైట్ కలిగి ఉందిట. సిలిండర్కి బేస్ ఏంటి? సర్కిలే కదా. సిలిండర్ ఏ షేప్స్ ఏ సైడ్ చూసినా సరే సర్కిలే. మరి వాట్ అబౌట్ స్పియర్? స్పియర్ ఏ సైడ్ చూసినా సరే సర్కిలే. అది బాల్ కదా, ఎటు నుంచి టాప్ చూసినా బాల్ సర్కిలే కనిపిస్తుంది, సైడ్ నుంచి అయినా సర్కిలే, బాటమ్ అయినా సర్కిలే, ఎక్కడైనా సర్కిలే స్పియర్ అంటే. సిలిండర్ అంటే బేస్ సర్కిల్, కోన్ కూడా బేస్ సర్కిల్. బేస్ అంటే అడుగు భాగం సర్కిల్గా ఉంటుంది. ఓకేనా? సో మూడింటికి హ్యావింగ్ ది సేమ్ రేడియస్. రేడియస్ అంటే సర్కిల్, సర్కిల్ యొక్క రేడియస్ సేమ్ ఉందిట, అంటే డిఫరెంట్ లేదు. ఒకవేళ ఇది 5 సెంటీమీటర్స్ కదా, 5, మూడింటికి 5 సెంటీమీటర్స్ హ్యావింగ్ సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్. హైట్ కూడా ఈక్వల్గా ఉన్నాయట మూడు. స్పియర్ హైట్ ఎంతైతే ఉందో కోన్ హైట్ అంతే, సిలిండర్ హైట్ కూడా అంతే హైట్. ఓకేనా? దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్లో వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకేనా? జాగ్రత్త ప్లాన్ చేసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈజీ అంటే 3 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? స్పియర్, సిలిండర్, కోను. స్పియరు, సిలిండర్, కోను. సో నేను ఈక్వల్ హైట్ అన్నారు కాబట్టి నేను ఈ విధంగా అనుకుంటున్నాను. దిస్ ఈజ్ స్పియర్, దిస్ ఈజ్ సిలిండర్, దిస్ ఈజ్ కోన్. ఈ విధంగా 3 ఐటమ్స్ ఉన్నాయి. వీటి యొక్క రేడియస్ ఈక్వల్. రేడియస్ అంటే తెలుసు కదా మీకు, సెంటర్ నుంచి ఎనీ సైడ్ ఎటు చూసినా సరే రేడియస్ అంటారు. సో ఇది నేను ఈ సైడ్ లేదా ఈ సైడ్ డ్రా చేస్తాను. రేడియస్ ఇక్కడ కూడా దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్. హియర్ ఆల్సో దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్. మరి హైట్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ హెచ్. ఇక్కడ హెచ్ అంటే 2 రేడియస్, గమనించారు లేదు? హెచ్ అంటే 2 రేడియస్ కదా. మరి ఇక్కడ కూడా హెచ్ అంటే ఏంటి? సేమ్ హైటే కదా. దిస్ ఈజ్ హెచ్ అంటారు, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హెచ్. సో హెచ్ అంటే 2 రేడియస్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చిన పాయింట్ మనకి. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పాలి. స్పియరు, కోను, సిలిండర్ సేమ్ హైట్ అన్నాడంటే అర్థము స్పియర్ అంటే ఒక మెజర్మెంటే ఉంటుంది, దట్ ఈజ్ రేడియస్ కదా. ఈ హైట్ అంటే ఇది 2 రేడియస్ అంటే ఒక డయామీటర్. ఓకేనా? ఇది ఒక్కటే ఇక్కడ ఇందులో కొంచెం ఇబ్బందిగా ఉండే పాయింట్, ఇండైరెక్ట్గా ఉన్న పాయింట్. మీరు అది కనుక మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇంకా సమ్ చాలా ఈజీ, ఏం లేదు అసలు. సో గివెన్ డేటా రాసుకుందాం. ఏంటి? గివెన్ స్పియర్, cylinder and cone having equal radii and equal height. That is radius of sphere is equal to radius of cylinder, that is equal to radius of cone. So let radius is equal to r units. మనకి ఇక్కడ మెజర్మెంట్స్ ఎంత తెలియదు, సెంటీమీటర్ మీటర్లు ఏం తెలియదు కాబట్టి సింప్లీ ఐఎమ్ రైటింగ్ యూనిట్స్. ఓకేనా? అండ్ అనదర్ పాయింట్ ఆల్సో గివెన్ ఈక్వల్ హైట్ అండ్ ఆల్సో గివెన్
these are equal in height, that is height of sphere is equal to height of cylinder, that is equal to height of cone. Let the height is equal to h units. Height h units అనుకుందాం. We know, మనకేం తెలుసు, height of sphere is equal to 2 into radius. 2 into radius అనేది height. That is h is equal to 2r. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? సో గివెన్ డేటా నీట్గా రాసుకున్నాం. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది రేషియో. రేషియో కనుక్కోవాలి. ఏమి రేషియో? వాల్యూమ్స్ రేషియో. వాల్యూమ్స్ రేషియో కనుక్కోవాలి. అంటే మూడింటికి వాల్యూమ్స్ రేషియో కనుక్కుందాం. సో ఫస్ట్ ఆర్డర్లో చూసుకోండి. ఫస్ట్ స్పియర్, సిలిండర్, కోన్. కాబట్టి డైరెక్ట్గా రాసేద్దాం. ఏమని? ది రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ స్పియర్, సిలిండర్ అండ్ కోన్, ఆ మూడింటికి కనుక్కుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏంటి? స్పియర్ కదా. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³. 4/3 πr³. దిస్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకేనా? ఈజ్ టు, నెక్స్ట్ ఏంటి? సిలిండర్. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h. πr²h ఈజ్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr². సారీ, πr²h. 1/3 πr²h వాల్యూమ్ ఆఫ్ కోన్. కోన్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇక్కడ బ్రాకెట్లో అది మూడింటికి రాసుకోండి. ఏంటి ఆ ఫార్ములాస్? ఏమని? ఫస్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఆ ఫార్ములా వేసేయండి, πr²h. సెకండ్ వన్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, that is equal to 4/3 πr³. Third one volume of cone, that is equal to 1/3 πr²h. So if three formulas you have to written separately. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ పోతాయేమో చూద్దాం. పై will get cancelled and here also పై. ఇక్కడ r² ఉంది, ఇక్కడ r² ఉంది, ఇక్కడ మూడిట్లో ఉన్నవే క్యాన్సిల్ చేయాలి. రూల్ గుర్తుపెట్టుకోండి. A2లో ఉన్నవి కాదు, 3లో ఉన్న వాటిని వీ హ్యావ్ టు క్యాన్సిల్. అంటే డివిజన్. క్యాన్సిల్ అంటే నథింగ్ బట్ డివిజన్. సో ఇక్కడ r², ఇక్కడ r², ఇక్కడ r³ ఉంది. అంటే ఒక r బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అంటే 3 R's కదా, r ఇంటూ r ఇంటూ r. ఇక్కడ r² 2, ఇంకా 1 బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 4/3. ఇక్కడ పై క్యాన్సిల్, ఓన్లీ 1 r ఈజ్ దేర్. ఈజ్ టు, దీస్ టూ ఆర్ క్యాన్సిల్. హెచ్ బదులుగా వీ కెన్ రైట్ height of this is equal to 2r. In place of h I am writing 2r is to, here 1/3 is there, pi also cancel, r also cancel, h is there, h ante 2r. Reason from 1 h is equal to 2r.
ఫ్రమ్ 1 h ఈజ్ ఈక్వల్ టు 2r. ఓకేనా? సో ఇక్కడ ప్రతి దాంట్లో ఆర్ 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 ఉంది కదా, వీ కెన్ క్యాన్సిల్ ఆర్ ఆల్సో. ఆర్ ఆర్ ఆర్. సో వాట్ ఆర్ ది నెంబర్స్ ఆర్ దేర్? 4/3 ఈజ్ టు 2, only 2 is there here, is to 1 into 2, 1 into 2 only 2, 2/3. So this is the, again I am writing here, 4/3 is to 2 is to 2/3. ఇప్పుడు దీన్ని సింపుల్ ఫార్ములా రాసుకుందాం. సింపుల్ ఫార్ములా అంటే డినామినేటర్లో 3 ఉంది, 3 రిమూవ్ చేస్తే చాలు. 3 రిమూవ్ చేయాలంటే ఎట్లా? డివిజన్లో ఉంది కదా, మల్టిప్లికేషన్లో 3 రాస్తే 3 విల్ బి గెట్ క్యాన్సిల్. సో నేను ఇక్కడ మల్టిప్లై బై 3 ఆన్ ఎంటైర్ ది ఈక్వేషన్, రైట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్. సో 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 into 4/3 is to 3 into 2 is to 3 into 2/3. This 3 get cancelled, 3 get cancelled. Here 4 is there, 4 is to 3 2s are 6 is to 2. Indulo which table it will go? Second table. So divide on both sides, right side with 2. 2 2s are 2 3s are 2 1s are. Ante kada? So this is the ratios of their volumes. Therefore, ratios of volumes of sphere, cylinder and cone are 2 is to 3 is to 1. Okay? So this is the 6th question, one of the important.